లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కలిసి లాస్ట్ ఇయర్ కల్కి 2898 సినిమా చేశారు. సినిమాలో ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ అందులో వారి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ అయితే లేదు. ఎందుకంటే కల్కి కదా ఆ సెటప్ అంతా వేరు. అయితే దీపికాతో ప్రభాస్ రొమాన్స్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. మరి ఇలాంటి క్రమంలో అలాంటి వారికి ఒక గుడ్ న్యూస్ అయితే బయటకు వచ్చేసింది. ప్రభాస్ సందీప్ వంగ కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలా అన్న వేట అయితే మొదలైంది. బాలీవుడ్ నుంచి కొందరు సౌత్ స్టార్ హీరోయిన్స్ ని ఇలా అందరినీ అనుకుని ఫైనల్ గా దీపికా పడుకొని అయితే పర్ఫెక్ట్ అనుకున్నారట. ఇక ప్రభాస్ తో దీపిక ఆల్రెడీ కల్కి చేసింది. కాకపోతే ఆ సినిమాలో వారిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ ఎలాంటి రొమాన్స్ అయితే లేదు. అందుకే సందీప్ స్పిరిట్ లో దీపికాని తీసుకున్నారట. ఇక ప్రభాస్ తో నటించేందుకు దీపికా పడుకునే కూడా ఓకే చేసిందట. అయితే సందీప్ వంగ తన సినిమాలో హీరో హీరోయిన్ రొమాన్స్ గురించి అయితే తెలిసిందే. ప్రభాస్ దీపిక ఇద్దరు సినిమాలో తప్పకుండా రొమాన్స్ తో అదరగొట్టేస్తారని ఫిక్స్ అవ్వచ్చు. ఇక అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ 3 సినిమాలతోనే సందీప్ సినిమా బ్రాండ్ ఏంటన్నది చూపించాడు. ఇప్పుడు ప్రభాస్ తో చేసే స్పిరిట్ ని కూడా అందుకు ఏం మాత్రం తగ్గకుండా చేస్తున్నాడు. ప్రభాస్ స్పిరిట్ తప్పకుండా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంటుందని అంటున్నారు. పెళ్ళైనా సరే దీపిక జోరు ఎక్కడా తగ్గట్లేదు. ప్రస్తుతం అమ్మడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో కింగ్ సినిమాలో నటిస్తోంది. షారుఖ్ తో ఇప్పటికే 5 సినిమాల్లో నటించిన దీపికా పదుకొనే 6వసారి కూడా జత కడుతోంది. ప్రభాస్ తో దీపిక కూడా కల్కి 1 లో నటించగా కల్కి 2 లో కూడా ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అయితే స్పిరిట్ లో ప్రభాస్ దీపిక జోడీ మాత్రం ఫ్యాన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని అంటున్నారు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ చేస్తున్నారు. ఆ సినిమా ఈ ఇయర్ రిలీజ్ కాబోతుంది. హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ చేస్తున్న సంగతి కూడా మనందరికీ తెలుసు. ఈ సినిమా కూడా సెట్స్ మీదే ఉంది.